హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు అయితే మొత్తం మన ఎక్విప్మెంట్ అంతా తీసి నీట్గా క్లీనింగ్ చేయాలన్నమాట. అట్లనే అసలు ఎన్నెన్ని వైర్స్ ఉన్నాయి, ఏమున్నాయి అన్నీ కూడా ఒకసారి కౌంట్ చేసుకొని రికార్డర్కి తెక్కించుకోవాలి. ఎందుకు ఇదంతా అంటే, సో ఈ ఎక్విప్మెంటే మనకి ఇప్పుడు డబ్బులు ఇస్తుంది. సో దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో పైగా కార్పొరేట్ ఈవెంట్స్కి అట్లా పోయినప్పుడు కూడా క్లీన్ అండ్ నీట్గా కనబడాలన్నమాట అన్నీ. సో ఇప్పుడు చాలా ఈవెంట్స్కి అయితే వెళ్ళినాయి, ఇంకా ఫ్యూచర్లో చాలా వస్తున్నాయి. సో దాని అందరి కోసం ఒకసారి మెయింటెనెన్స్ కేర్ అనుకోవాలి, బేసిక్గా మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్. సో ఇక్కడ ఉన్నాయి కాదు, ఇంకా కార్లో కూడా లోపల చాలా ఉన్నాయి, చూపిస్తావు. సో మన కార్లో కూడా ఆల్రెడీ ఇందులో ఎప్పటికీ లోడ్ అయి ఉంటాయి అనమాట సామాను. సో అది మన ట్రాన్స్పోర్టేషన్ వెహికల్, ఈవెన్ దో ఇట్స్ నార్మల్ కమ్యూటర్ కార్, బట్ యా. సో లెట్స్ స్టార్ట్. సో ఈ క్లీనింగ్తో పాటు కూడా మనమైతే బేసిక్గా మన ఎక్విప్మెంట్ యొక్క డిస్క్రిప్షన్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాం. అంటే లైక్ ఎక్విప్మెంట్ ఏంటి, అసలు ఎందుకు వాడతారు, ప్లస్ దీని యొక్క ప్రైస్ ఎంత, ఇది ఎట్లాంటి సిచ్యువేషన్స్లో వాడతారు, అంటే ఇండోర్ అవుట్డోర్ ఇంకా మిక్సర్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం అనమాట. బేసిక్గా మేబీ ఇది షార్ట్ ఉండొచ్చు, వీడియో లాంగ్ ఉండొచ్చు, ఐ డోంట్ నో. ఎడిటింగ్ అప్పుడు చూసుకుందాం ఎంత కట్ చేసుకోవాలి, ఎంత పెట్టుకోవాలని. సో యా, లెట్స్ స్టార్ట్. సో ఈ రూమ్ అంతా ఇప్పుడు ఎందుకు క్లీన్ చేస్తున్నా అంటే, బేసిక్గా మనకి కొత్త ఆర్డర్స్ కూడా, అంటే లైక్ కొత్త ఎక్విప్మెంట్లో మనం ఆర్డర్ అయితే చేసినాము, అండ్ అది సూన్ వస్తుంది, అడ్వాన్స్ అయితే పే చేసినాము. సో ఆ ఎక్విప్మెంట్ ఎంటర్ కావాలంటే కొంచెం క్లీన్ చేసి అసలు ఏమైనా పనికొచ్చేటి ఉంటే ఇంట్లో పెట్టుకొని పనికిరాని అన్ని బయటికి దుబ్బేసి ఆ ఎక్విప్మెంట్ కింద స్పేస్ అయితే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే దిస్ ఆర్ బిగ్ గన్స్ అగైన్. సో ఇవే బిగ్ అనుకుంటే ఇంకా బిగ్ గన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, వస్తున్నాయి తొందరలో. సో దానికోసమే ఎంత సెట్టింగ్ అనమాట ఇప్పుడు. సో యా, ఇది చిన్న ఫ్లైట్ కేసు బేసిక్గా. సో ఇందులో ఏముంటాయంటే మనవి వైర్డ్ మైక్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ మైక్స్కి మనం వైర్ కనిపించి వాడతాం కదా. సో వాటికి ఎందుకు ఇంత అంటే, యాక్చువల్ చెప్పాలంటే వైర్డ్ మైక్స్లో కూడా కొన్ని టాప్ అండ్ మైక్స్ ఉంటాయి అన్నమాట. సో వాటికి వచ్చేసరికి మా దగ్గర ఉన్న ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న తోపు మైక్లు అంటే ఈ రెండు. సో దిస్ ఈజ్ షూర్ బెటా 58 అనమాట. క్రేజీ మైక్ ఉంటుంది, లైక్ వాయిస్ క్వాలిటీ చాలా బాగుంటుంది, అండ్ వెన్ యూ స్పీక్ విత్ ఇట్ నా మెంటల్ ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా ఎక్కువనే, ఇది అరౌండ్ 25,000 to 30,000 ఉంటుంది. సో యా, ఈ మైక్రోఫోన్ కూడా ఎస్పెషల్లీ ఫర్ వోకల్స్ అనమాట. మెయిన్గా మేము సింగర్స్కి ఇస్తాం అనమాట. ఇది కూడా అరౌండ్ 15,000 to 16,000 ఉంటుంది ఈ మైక్రోఫోనే. అట్లా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి మైక్లు కనబడతలేదు, మై బ్యాడ్. 2 మైక్స్ యాక్చువల్లీ, ఇంకా 2 షోర్ మైక్స్ వేరే మెంబర్ దగ్గర ఉన్నాయన్నమాట. మెంబర్ కదా అని ఒకరికి ఇచ్చినాము, వాళ్ళు ఇంకా రిటర్న్ ఇవ్వలేదు. కాంటాక్ట్ చేసుకొని ఫుల్ త్రూ అవ్వాలి అట్లా. అవి కూడా షోర్ మైక్స్ బేసిక్గా చెప్పాలంటే. సో వీటన్నిటి కోసం ఒక మంచి ఫ్లైట్ కేస్ అనమాట, ఎందుకంటే కాస్ట్లీ సామాన్. ఇది ఇంకో ఫ్లైట్ కేసు. ఇందులో ఏంటంటే మనకు వైర్లెస్ మైక్రోఫోన్స్ ఉంటాయి అనమాట. సో ఇదంతా కూడా మనకు ఇందులో అన్నీ వైర్లెస్ మైక్రోఫోన్స్, ఇంకా వాటి రిసీవర్స్ ఉంటాయి. ఇదిగోండి, ఇది ఎవిడ్ అని చెప్పి మైక్రోఫోన్ రిసీవరు. ఇది డాడీ బెంగళూరు నుంచి ఆర్డర్ తెప్పించాడు. అరౌండ్ 12,000 15,000 పడింది, నాకు అంత క్లారిటీ లేదు. స్టార్టింగ్లో బాగానే ఉండే కానీ తర్వాత బేకార్ ఉన్నది. ఇది మధ్యలో రిసీవింగ్ ప్రాబ్లమ్స్ ఎంత వచ్చండి. ఇది AKG రిసీవర్. చెప్తున్నదా, వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్రోఫోన్స్ వైర్లెస్. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కాదు కానీ ఒక మనకు బడ్జెట్లో మంచి మైక్ ఇంకా రిసీవర్. ఇందులో ఒకటే మైక్ ఉంటుంది, సింగిల్ మైక్ అనమాట, అండ్ ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. మంచి, ఎప్పుడు కూడా మాకు హ్యాండ్ ఇవ్వలేదు, బాగానే నడిచింది. కానీ ఎక్కువ వాడడం, తక్కువనే వాడతాం. ఇంకో రిసీవరు ఇంకా మైక్ 2 మైక్స్ ఉండాలి, కనబడతలు చూడాలి, ఏడుని కూడా మాకు తెలియదు. ఇప్పుడు అంతా క్లీనప్ చేస్తున్నా, బయటకు వెళ్తాయి అనమాట అన్నీ అట్లా. అయిపోతుంది. సో ఇవన్నీ బయట పెడుతున్నా ప్రస్తుతానికి, ఎందుకంటే
బయట పెట్టి ఫస్ట్ సామాన్ అంతా నీట్గా తుడుచుకుంటూ వైర్స్ అన్నీ ఇప్పుడు తుడవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ అంటే గదే. ఇవన్నీ స్విచ్ బోర్డ్సే. ఒక ఈవెంట్కి అప్పుడు అన్నీ అవసరం లేకపోతే తీసి పక్కన పడేసి ట్రే తీసుకోపోయినా. అంతా హరిబరి సామానే ఉంటుంది, అంతా జల్దీ పని చేయాలి కాబట్టి. అండ్ ఇవన్నీ మా మైక్ స్టాండ్స్, ఇంకా వేరే స్టాండ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా స్టెబిలైజర్స్, వేరే స్పీకర్లు అన్నీ. సో అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వెళ్ళగా. సో ఇది ఈ ఫ్లైట్ కేస్లోనే మన మెయిన్ సామాన్ అన్నీ ఉంటాయి. ఇందులో మనకు మిక్సరు, యాంప్లిఫైయర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ పెద్ద పెద్ద బిన్స్ కంటే మన ఈ బంపర్దే ఎక్కువ వెయిట్ ఉంటాడు. వీని బరువు వీని లేపనీకే తంటాలు పట్టాలి మేము. సరే దీన్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేస్తా. అండ్ ఇది కూడా మనకి షోర్ మైక్రోఫోన్, ఇంకా రిసీవర్. ఇది ఎట్లాంటి మైక్రోఫోన్ అంటే బేసిక్గా ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది మైక్. ఆ మైక్ అనమాట ఇది. సో గైస్, సో ఇవైతే మన మెయిన్ సామాన్ అనమాట. సారీ జూమ్ ఉంది. సో ఇది యమహా టిఎఫ్ ర్యాక్. సో ఇది 24 ఛానల్ మిక్సర్ కన్సోల్, బేసిక్గా డిజిటల్ కన్సోల్ మొత్తం ఇందులో ఉంటుంది. దీని నుంచి మనం ఐప్యాడ్ కనెక్ట్ చేసుకొని మనం అందులో ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది మన అరౌండ్స్ R3200 యాంప్లిఫైర్. ఇది బేసిక్గా టాప్స్కి వాడతారు అనమాట, టాప్స్ ఆర్ లైన్ ఆర్ఎస్ ఏదైనా సరే. అండ్ ఇది అరౌండ్స్ది sub 12K యాంప్లిఫైర్. ఇది బేస్కి వాడతారు, ఇది పైన చిమ్కి వాడతారు, ఇది దుమ్కి వాడతారు అనుకోండి బేసిక్గా చెప్పాలంటే. నేను చెప్తున్నా కదా, అందరూ క్రౌన్ యాంప్లిఫైర్స్ అని అంటారు, కానీ క్రౌన్ యాంప్లిఫైర్లు ఏంటంటే బేసిక్గా చెప్పాలంటే ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు మనకు సింపుల్ భాషలో క్రౌన్ ఈజ్ లైక్ ఐఫోన్స్. అంటే తోపు, అంటే కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అందులో. అంటే నువ్వు లాక్స్ పెట్టుకోవచ్చు, ఆంప్లిఫైయింగ్ లాక్స్ పెట్టుకోవచ్చు, ఇంకా అది అంత ఆప్టిమైజింగ్ క్వాలిటీ బాగుంటుంది. ఐఫోన్స్లో బేసిక్గా మనకు క్వాలిటీ ఆఫ్ కెమెరా క్వాలిటీ బాగుంటుంది అండ్ ఆప్టిమైజేషన్ బాగుంటుంది. బట్ దెర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ఐఫోన్. ఈ అరౌండ్స్ ఏంటంటే ఇట్స్ లైక్ అన్ ఆండ్రాయిడ్ డివైస్ అనమాట. ఏమన్నా వాడు ఇట్లనే వాడు నడుస్తుంది. వీళ్ళు ఏంటంటే ఇది మనకు ఫుల్ అవుట్పుట్ ఇచ్చేస్తుంది, మనకు స్టార్టింగ్ నుంచి ఫుల్ పొటెన్షియల్ ఇస్తుంది అనమాట. సో ఇట్స్ ఆల్ ఆన్ యువర్ హ్యాండ్స్. నువ్వు ఎట్లా నీకు కావాల్సిన ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేసుకుంటావు, దాన్ని బట్టి నువ్వు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో దట్ నీ స్పీకర్స్ ఎగిరిపోకుండా. క్రౌన్లో ఏంటంటే నీకు ఇన్బిల్ట్ ఉంటాయి, నువ్వు చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. నీ ఎక్విప్మెంట్కి ఏం డ్యామేజ్ కాదు. ఇవి ఏంటిదంటే నేను ఫుల్ ఇస్తా, నువ్వు నాకు జాన్ ఇచ్చేసినావు, ఇక నీకు మొత్తం నేను అవుట్పుట్ ఇచ్చేస్తా, నీ చేతిలో పెడుతున్నా. ఇప్పుడు ఒక ఇమాందార్ ఇంకా తెలివైన సౌండ్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే మంచిగా వాడుకొని దాన్ని నీట్గా సౌండ్ సెట్ చేసుకుంటాడు. లైక్ మై బ్రదర్ అండ్ మై కజిన్. అట్లా నాకు ఈ సౌండ్ ఆపరేటింగ్ ఏం రావు, మనంతా మార్కెటింగ్, ఇట్లా లాగింగ్, ఇంకా సామాన్ లేపడమే మన పని అనమాట. నథింగ్ బట్ స్క్రూ మిషన్ అనమాట, సిసిసి అంటారు అంతే. సో కమింగ్ టు అవర్ మానిటర్స్. సో అందరూ బేసిక్ లాంగ్వేజ్ ఏంటంటే మానిటర్స్ అనుకుంటే అందరూ కంప్యూటర్కి ఉండే మానిటర్స్ అనుకుంటారు. బట్ సౌండ్ లాంగ్వేజ్లో మానిటర్స్ అంటే స్టేజ్ మానిటర్స్, ఆర్కెస్ట్రా మానిటర్స్ అండ్ లైక్ బేసిక్గా మనం మాట్లాడేది మనకు వినిపించడానికి మానిటరింగ్ చేస్తాం కదా, దాన్ని మానిటర్స్ అంటారు అనమాట. సో అవే ఇది ఇద్దరు కనబడుతుంది. సో ఇవేంటివి అంటే దీస్ ఆర్ ఇవి మనకు K12.2 మానిటర్స్ అనమాట. ప్రస్తుతానికి మన దగ్గర 2 ఉన్నాయి, ఫ్యూచర్లో ఇంకా అప్గ్రేడ్ అవుతాయి అనమాట ఇవి. సో QSCs ఎందుకు అంత ఫేమస్ అండ్ ఎందుకు అంత రెప్యూటెడ్ అంటే క్వాలిటీ, ద క్వాలిటీ ఆఫ్ సౌండ్ ఇవి ప్రొడ్యూస్ చేస్తే కదా చాలా బాగుంటాయి అనమాట. అండ్ చాలామంది ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ వీటిని ప్రిఫర్ చేస్తారు. యువర్ సౌండ్
guy, it's a mandatory that at least 2 అయితే ఉండాలి మీ బిజినెసెస్లో. అండ్ ఇంకెక్కువ నష్టం, ఇట్స్ ప్లస్ పాయింట్ అనమాట. ఇది వచ్చేసి మనకు బైరంగర్ మోటార్ అనమాట. బేసిక్గా బైరంగర్లో B112D సిరీస్ అనమాట. ఇది చాలా సంవత్సరాల కిందట ఉన్నాను. ఎట్లా చెప్పాలంటే దీన్ని డిస్క్రైబ్ చేయాలంటే ఇండోర్స్కి నాట్ సో మచ్ ప్రిఫరబుల్, అవుట్డోర్స్కి ప్రిఫర్ చేస్తా. దాంట్లో కూడా టు బి ఆనెస్ట్ ఎట్లా చెప్పాలంటే ఇది ఒక దేశీ విఆర్ఎక్స్ అనమాట. బేసిక్గా దేశీ విఆర్ఎక్స్ అనుకోండి. అంటే విఆర్ఎక్స్ లాగా కూడా వాడుకోవచ్చు దీన్ని. మీరు టాప్ బిన్స్ పైన పెట్టేసి చింపుంగల్లా వాడుకున్నా నష్టం లేదు. ఇంకా ఇది ఏంటంటే కొట్టేస్తుంది చోలకు మొత్తం సౌండ్. ఇట్లాంటివి కూడా మన దగ్గర 2 ఉన్నాయి. ఇది ఒకటి, ఇంకో దీనికి పిన్ ఉంటాడు, మరి వాడేది కూడా తెలియదు. సో యా ఇది. సో ఇది రఫ్ అండ్ టఫ్, ఎట్లా అంటే అట్లా వాడచ్చు, నడుస్తుంది. క్యూఎస్సీస్లో క్యూఎస్సీస్లో డెలికేట్ సామాన్, రఫ్ అండ్ టఫ్ అనమాట. ఎట్లా నడిచిన ఏం కాదు సామాన్. సో ఇప్పుడు బేసిక్గా ఈ కార్లో ఉన్న సామాన్ కూడా మనం దించేసుకుంటే బెనిఫిట్. సో యా ఈడు దిస్ గై మ్యాకీ 15 inch. అంటే 15 inches అంటే ఏంది, 12 అంటే ఏంది, అందరికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఇంచెస్ ఇస్ నథింగ్ బట్ స్పీకర్ యొక్క డయామీటర్ సైజ్ అనమాట. సో బేసిక్గా ఇది 15 inch మానిటర్ అంటాం మనం. ఎందుకు అంటే సో ఇక్కడ పైన ట్విట్టర్ అయితే ఉంటుంది. ట్విట్టర్ అంటే షార్ప్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు స్పీకర్ ఉంటుంది అన్నమాట. సో ఇది 15 inches అంటే సెంటర్ నుంచి ఇక్కడ వరకు 15 inches ఉంటుంది. అండ్ 15 inches మొత్తం రేడియస్ అనమాట. సో 15 inch స్పీకర్. అండ్ ఇప్పటిదాకా మీకు క్యూఎస్ చూపించాను కదా, అది 12 inch స్పీకర్. బైరంగర్లో 12 inch స్పీకరే ఉంటుంది. సో ఇది ఏంటంటే 15 inches కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది, డీప్స్ ఎక్కువ వస్తుంది. బేసిక్గా స్పీకర్ అనేది మనకు మిక్స్ ఇంకా బేస్ వస్తుంది. ఈ ట్విట్టర్ అనేది షార్ప్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. రూమ్ ఓవరాల్ కంబైన్ స్పీకర్ అనమాట. సో దీన్ని కూడా మెయింటెనెన్స్ చేసుకోవాలి. అండ్ మ్యాకీ వచ్చేసరికి హౌ ఫార్ ఎక్స్పీరియన్స్ అంటే మ్యాకీ ఈజ్ ఆల్సో లైక్ థార్ బేసిక్గా. థార్ లాగా రఫ్ అండ్ టఫ్ వాడచ్చు అనమాట మ్యాకీ అన్నీ. ఇది మ్యాకీవే బేస్ అనమాట. ఇది 18 inches. ఇప్పటికే చెప్పంగా 18 inch అంటే ఇక్కడ నుంచి 18 ఉంటుంది. 18 inch స్పీకర్ ఉంటుంది. ఇది ఓన్లీ ప్యూర్ బేస్. ఇది బెస్ట్ ఫర్ ఇండోర్ హాల్స్ అని చెప్పుకుంటా. ఇప్పుడు నేను దించాలంటే ఇది కొంచెం సాధన చేయాలి. ఇప్పుడు కొంచెం ఇన్కమ్ తీసుకొచ్చుకున్నట్టు అయిపోతుంది. కానీ ఎప్పటికైనా కానీ వాడుకోవచ్చు. పైగా స్పీకర్ పైన స్పీకర్ పెట్టారు అన్నమాట, మల్టీపర్పస్. సో ఇది వీడు ఏంటి అంటే మనకు లేక మ్యాకీ 15 inch చూపించా, మరి వాళ్ళ తమ్ముడిని చూపిస్తా. వీడియో మ్యాకీ 12 inches చెప్పగా, 12 inch రేడియస్, టాప్ ట్విట్టర్ స్పీకర్. ఇవి చాలా బాగుంటాయి. 15 కంటే నాకు ఎందుకు 12 బాగా నచ్చింది. కాంపాక్ట్ ఉంటాయి, లైట్ వెయిట్, ఈజీ టు ట్రాన్స్పోర్ట్ అండ్ మంచి సౌండ్ క్వాలిటీ. ఇది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇది గుడ్ ఫర్ అవుట్స్. అంటే ఇప్పుడు బిన్నికి పైన ఇది పెట్టేసి ఒక చిన్న హాల్లో నీట్గా నడిపించేసుకోవచ్చు. అంటే 2 ఉన్నారనుకో, ఇట్లా రాడ్ పెట్టేసుకుంటే బెటర్. సో ఇది మా కార్ అయితే బేసిక్గా ఇట్లానే ఉంటుంది ఎప్పటికి. ఇది సీట్ ఉండదు, ఏమి ఉండదు, ఎక్విప్మెంట్ వేసుకొని వెళ్ళిపోడే. సో ఇవి ఇంకిక్కడ చాలా ఉన్నాయి. సో మనకి ఇప్పుడు అట్మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ ఏంటిదంటే కేబుల్స్ అన్ని నీట్గా క్లీన్ చేసుకోవడం అనమాట. సో ఇప్పుడు ఆ పని పైన కూర్చుంటా. టైం ల్యాప్స్ పెడుతుండొచ్చు, లేదంటే మోస్ట్లీ ఐ స్పీడ్ అప్ ద ప్రాసెస్ ఆఫ్ ద వీడియో ఇన్ ఎడిటింగ్.
మనము వైర్లు అయితే చూసుకున్నాం గైస్. సో వైర్లకు కూడా మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసరికి సో మోస్ట్లీ ఎక్కువ వైర్స్ అయితే మనం ఇవే వాడతాం. సో దీస్ ఆర్ కాల్డ్ XLR టు XLRs. సో ఇందులో ఫీమేల్ ఉంటుంది, మేల్ ఉంటుంది. సో ఒకవేళ నువ్వు వైర్ మైక్ పెడుతున్నావు అంటే ఫీమేల్ సైడ్ మైక్ సైడ్ పోవాలి, మేల్ సైడ్ మన సైడ్ రావాలి. ఇంకా ఏదన్నా అదే. ఇంకా మానిటర్స్కి ఇంకా మనము స్పీకర్స్కి ఇస్తున్నామంటే ఫీమేల్ సైడ్ మన దగ్గర ఉండాలి, మేల్ సైడ్ అక్కడ పోవాలి, స్పీకర్ సైడ్ పోవాలి. సో ఈ కేబుల్స్ మనం వాడతాము. ఇంకా మన దగ్గర చాలా ఉంటాయి, జాక్ టు జాక్స్ అని చెప్పి, XLR టు జాక్స్ అని చెప్పి, ఫీమేల్ టు జాక్, మేల్ టు జాక్, ఇంకా చాలా ఉంటాయి. అవి కూడా చూపెడతాం. సో ఇది వచ్చేసరికి మనకు టిపికల్ జాక్ టు జాక్ అనమాట. ఇది జాక్ అంటారు, జాక్ టు జాక్. సో ఇది ఎక్కువ వాడము, చాలా రేర్గా వాడతాం జాక్ టు జాక్స్ మనము. మోస్ట్లీ ఇంకా ఇన్స్ట్రుమెంట్స్కి ఇచ్చేటప్పుడు కీబోర్డ్ ప్యాడ్ ఉంటే మనము జాక్ టు XLRs అయితే ఇస్తాం అనమాట. ఇక్కడ కీబోర్డ్ ప్యాడ్ వాటికి అయితే మనం ఇది కూడా XLR టు XLR. ఇవన్నీ కేబుల్స్, ఇక్కడ కూడా కేబుల్ ఇవన్నీ లూప్స్ అంటాం వీటిని మనం. సో యా, ఇది జాక్ టు XLR అంటారు అనమాట. జాక్ ఉంటుంది, XLR ఉంటుంది. XLR మిక్సర్కి వెళ్తుంది అనమాట. జాక్ వచ్చేసరికి మనకు కీబోర్డ్ ప్యాడ్ దేనికైనా వెళ్తుంది. సో అట్లా ఎందుకు ఇట్లా జాక్ టు జాక్ ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు జాక్ టు జాక్ కూడా. XLR ఈజ్ మోర్ ఎఫిషియంట్ కంపేర్ టు జాక్. XLRలో మోర్ క్వాలిటీ ఉంటుంది కంపేర్ టు జాక్ అనమాట. అట్లా అందుకే చాలామంది జాక్ టు XLR ప్రిఫర్ చేస్తారు. సో మనమైతే కేబుల్ అన్నీ తుడుచుకోవాలి. ఇప్పుడు తుడుచుకొని నీట్గా చదువుకోవాలి. సో ఈ చిన్న ట్రే ఎక్కువ వాడము, ఇది చాలా తక్కువ. సో దీనికి బాగా చేస్తాం. సో ఇవి స్పీకాన్స్ అంటారు అనమాట. అర్థంగా. సో ఇవి ఏంటివంటే టాప్స్కి బిన్స్కి వెళ్ళేటివి ఇవి. అండ్ ఇందులో రకాలు ఉంటాయి, డిపెండింగ్ ఆన్ మనం లోపల ఇచ్చుకునే కోర్ బట్టి కూడా మనం సబ్ కేయాలో టాప్ కేయాలో ఉంటుంది. ఏందో అందులో దీనికి ఇస్తాము, మెషిన్ సబ్ చేస్తాం అనుకుంటుంది. సో స్పీకాన్స్ మనం యాంప్లిఫైర్ నుంచి స్పీకర్కి వెళ్తాం అనమాట. మరి యాంప్లిఫైర్కి ఏం వెళ్తుంది అంటే యాంప్లిఫైర్కి చిన్న చిన్న XLRs వెళ్తాయి అనమాట. ఈ చిన్న చిన్న XLRs ఉన్నాయా, ఈ చిన్న చిన్న లూప్ కేబుల్స్ మనం మిక్సర్ నుంచి యాంప్లిఫైర్కి ఇస్తాం. అప్పుడు మిక్సర్ నుంచి ఆడియో అవుట్పుట్ యాంప్లిఫైర్కి వెళ్ళి త్రూ యాంప్లిఫైర్ ఈ స్పీకాన్ ద్వారా మనకు పవర్ ప్లస్ ఇంకా సౌండ్ రెండు కలిపి స్పీకర్కి అయితే వెళ్తాయి అనమాట. అందుకే మీరు చూసిరు అనుకో, ప్యాసివ్ స్పీకర్స్కి మనకు పవర్ అనేది స్విచ్ని ఏముండదు, డైరెక్ట్ పెట్టాలి, గివ్ పెట్టేస్తే అయిపోయి ఆన్ అయిపోతుంది. అట్లా యాక్టివ్ స్పీకర్స్ ఏంటి అంటే వాటికి మనం పవర్ కార్డ్ ఇచ్చి అప్పుడు మనం వైర్ ఇచ్చుకోవాలి. అట్లా మన దగ్గర యాక్టివ్ ప్యాసివ్ రెండు ఉన్నాయి అనమాట. నాకు తెలిసి ఇది టర్మ్ కరెక్ట్ అనుకుంటున్నాం. మరి యాక్టివ్ అండ్ ప్యాసివ్. సో ఇప్పుడు ఈ వైర్లు చూసే గ్యాప్లో మనము కొన్ని ఛాలెంజెస్ అయితే మాట్లాడుతున్నాము ఇన్ సౌండ్ ఇండస్ట్రీ. బేసిక్గా ఛాలెంజెస్ అయితే చాలా ఉంటాయి. ఎందుకంటే సౌండ్ ఈవెంట్ అంటే లైక్ సౌండ్ ప్రొడక్షన్ కంపెనీ పెట్టాలంటే మనకు మెయిన్గా అసెట్స్ ఉండాలి బాగా. అసెట్స్ అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకు ఈవెంట్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే చాలా అసెట్ లైట్ బిజినెస్ మోడల్స్ అయిపోయాయి. ఈ టర్మ్ అసలు అసెట్ లైట్ బిజినెస్ మోడల్ అంటే ఏంటి భయ అంటారు కాబట్టి దానికి కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాం. బేసిక్గా అసెట్ లైట్ బిజినెస్ మోడల్ అంటే మనకు బిజినెస్ విత్ నో అసెట్స్ క్యాన్ రన్. అట్లా ఇప్పుడు కొన్ని ఈవెంట్ మేనేజింగ్ కంపెనీస్ ఉంటాయి, నేను ఏమేమి తీసుకోను. అవి ఏంటి అంటే జస్ట్ బేస్డ్ ఆన్ కమిషన్ పైన నడుస్తాయి అనమాట. ఫ్రమ్ B2B అండ్ B2C. వాళ్ళు ఏంటి అంటే ఈవెంట్ ప్లానర్స్ ఉంటారు, 4-5 టీం ఉంటారు. వాళ్ళు క్లయింట్స్కి అప్రోచ్ అయ్యి ఇట్లా ఈవెంట్ ప్లాన్ చేస్తామని చెప్తారు, మొత్తం పీపీటీ చూపిస్తారు అన్నమాట. ఇట్లా చేస్తాం, మాటలు చేస్తామని చెప్పి క్లయింట్ ఒప్పుకున్నాక వాళ్ళకి ఇంత బడ్జెట్ ఇస్తారు. సో మనోడు ఏంటంటే ఈ కొటేషన్ ఇస్తాడన్నమాట, పెద్ద కొటేషన్ ఇచ్చి ఇంత ప్రైజెస్ అని చెప్తాడు. ఇవన్నీ ఇచ్చేటప్పుడు వాడు ఏం చేశాడంటే అందరు వెండర్స్ ఎవరైతే ఉంటారో, స్టేజ్ వాడు కానీ, లైటింగ్ వాడు కానీ, సౌండ్ వాడు కానీ, డెకరేషన్ వాడు కానీ, ఫుడ్ వాడు కానీ అందరి దగ్గర మినిమం ప్రైజెస్ తీసుకుంటారు అనమాట. అంటే బేర మాట తీసుకుంటారు ప్రైజెస్ తీసుకొని దానిపైన వీడు కమిషన్ వేసుకొని క్లయింట్కి ఇస్తాడనమాట. సో ఎక్విప్మెంట్ వీంది ఏం కాదు, మొత్తం మనోడు ఏం చేస్తాడంటే మాట్లాడుకొని నీట్గా ఇచ్చుకుంటాను అనమాట. వాడు వెండర్ ఏంది ఇప్పుడు వానికి B2B అంటే వాడు వచ్చేసాడు
వెండర్ స్టేజ్ వస్తాడు, స్టేజ్ చేసుకుంటాడు, లైట్ వేసుకుంటాడు, సౌండ్ పెట్టుకుంటాడు, వాడు పెట్టుకుంటాడు. కానీ పేమెంట్ మాత్రం ఈవెంట్ కంపెనీ నుంచి వస్తుంది అనమాట. ఎందుకు అంటే మనోడు క్లయింట్ని పెట్టుకుంది కాబట్టి అట్లా. సో సౌండ్ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఏంటిదంటే ఇట్ ఈస్ ఎ వెరీ స్కిల్ఫుల్ జాబ్ అండ్ వర్క్ నేర్చుకొని ఉండాలి అండ్ ఎక్విప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. ఎక్విప్మెంట్ మనం రెంట్కి కూడా తీసుకొని చేసుకోవచ్చు, బట్ అందులో మనకి ఏమంత మిగలదు. ఎందుకంటే మళ్ళీ వర్క్ నువ్వే చేసుకుంటావు, సామాన్ నువ్వే మోసుకుంటావు, మళ్ళా పైసలేమో 1/7 ఇచ్చుకుంటావు. ఎందుకు అవసరమా? అందుకే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ బిగ్ థింగ్ ఇన్ సౌండ్ ప్రొడక్షన్. నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తే నీకు అంత పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ వస్తాయి. డిపెండింగ్ ఆన్ యువర్ సర్కిల్ టూ. సర్కిల్ మంచిగా ఉందనుకో నీకు ఈవెంట్ పుష్కలంగా వస్తాయి. సర్కిల్ ఏం లేకపోతే ఏం లేదు. అట్లా ఛాలెంజెస్ వచ్చేసరికి ఏంటిదంటే బేసిక్గా మేము ఎక్కువ పబ్స్ అండ్ క్లబ్స్ ఈవెంట్స్ ఏం ఇయ్యము. సెక్యులర్ ఈవెంట్స్ ఎక్కువ ఏమి ఇయ్యము. సో మేము మినిమం చేస్తాం అనుకో. బేసిక్గా మోస్ట్లీ మేము గాస్పలే చేస్తాం అన్నమాట. గాస్పల్ అంటే చర్చ్ ఈవెంట్స్ ఎక్కువ చేస్తాము, బికాజ్ యాజ్ వీఆర్ ఫ్రమ్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అట్లా. అండ్ మేము మా మెయిన్ పర్పస్ కూడా సౌండ్ స్టార్ట్ చేయడానికి ఫర్ హెల్ప్ఫుల్ ఆఫ్ గాస్పల్ కోసమే. సో గాస్పల్ మంచిగా ఉండాలి అంటే లైక్ పెట్టడానికి సహాయకరంగానే మా డాడీ స్టార్ట్ చేశారు అనమాట ఇదంతా. సో ఈ గాస్పల్ ఏంటంటే మనకంత ఎక్స్పెక్ట్ చేసిన రెమ్యునేషన్ రాదు అండ్ మనం ఇన్వెస్ట్ చేసిన దానికి రిటర్న్స్ కూడా అంత ఫాస్ట్గా రావు. సో అందుకే చాలా ఈవెంట్ లైక్ క్రిస్టియన్ ఈవెంట్ కంపెనీస్ అని అందరూ మెల్లమెల్లగా స్విచ్ అయిపోతూ ఉంటారు టు సెక్యులర్ ఈవెంట్స్. బట్ గాడ్ విల్ నాట్ ఫర్గివ్ us. అందుకే మేము ఎక్కువ సెక్యులర్ ఈవెంట్స్ వేయము. మోస్ట్లీ మేము కార్పొరేట్ షోస్ వేస్తాం అనమాట. ఎందుకంటే మాకు కొంచెం కార్పొరేట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మాకు ఈవెంట్స్ ఇస్తూ ఉంటారు అనమాట, తెలిసిన ఉన్న వాళ్ళు. మీరు నా ఇంటర్న్షిప్ వీడియోస్ చూసుంటే ఇన్స్టాగ్రామ్లో అందులో బాగా ఉంటారు అన్నమాట. కేబుల్స్ అన్నీ అయితే బయటకు తీసుకున్నాయి. ఇప్పుడు నీట్గా ఇప్పుడు సదురుకోవాలి, చుట్టూ చూసుకోవాలి, పెద్ద పని ఉంటుంది. అండ్ సౌండ్ ప్రొడక్షన్ కంపెనీలో మనకు ఎక్కువగా కనిపించే సహకారులు వీళ్ళే. బ్యాటరీస్, SSLs పుష్కలంగా ఉంటాం. మీ దగ్గర అన్ని సంవత్సరం అయిపోయి ఉంటాయి. సౌండ్ ప్రొడక్షన్ కంపెనీస్లో ఒక మంచి టీం ఉండడం చాలా ఇంపార్టెంట్. టీం లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే స్కిల్డ్ లేబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వైర్ ఇచ్చేటోడు ఉండాలి. ఈవెంట్ స్టార్ట్ కాకముందు మనం సెటప్కి వెళ్ళినప్పుడు ఒక వైరింగ్ వాళ్ళు బ్యాక్ లైన్లో పక్కా ఒక 4 to 5 మెంబర్స్ ఉండాలి. అంటే లైక్ చిన్న సౌండ్ ప్రొడక్షన్ కంపెనీ పెద్ద పెద్ద వాటికి చాలామంది ఉంటారు అట్లా. సో వైరింగ్ టీమ్ ఉండాలి సపరేట్గా. తర్వాత ఎక్విప్మెంట్ లిఫ్ట్ చేసే వాళ్ళు సపరేట్ టీం ఉండాలి. ఆ తర్వాత సౌండ్ ఇంజనీర్స్ ఉండాలి. 2 ఉండాలి మినిమం 2. చిన్న ప్రొడక్షన్ కంపెనీస్కి అయితే. పెద్ద పెద్ద వాటికి ఇంకా ఉంటారు రెడీగా 10 మంది ఉంటారు టీంలో అట్లా. ఎందుకంటే ఎవరినంటే అలా ఇందులో పెట్టుకోలేము. ఎందుకంటే వాడికి పని వచ్చి ఉండాలి. వాడు వచ్చి అన్న నాకు ఈ వైర్ ఎట్లా తెలియదు, ఈ వైర్ ఎట్లా తెలియదు వాడు అడిగింది అనుకో, మనకే టైం వేస్ట్ అవుతుంది అలా. సో అట్లాంటి వాళ్ళకంటే జర బేసిక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే బెటర్. సో ఈ సౌండ్ ప్రొడక్షన్ కంపెనీస్లో మెజారిటీకి ఎక్కువ క్రిస్టియన్సే ఉంటారు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి చర్చ్లో ఉన్నప్పటి నుంచి కొంచెం బేసిక్ సెన్స్ అంటే లైక్ వైర్ ఎక్కడెక్కడ ఇచ్చుకోవాల సెన్స్ ఉంటుంది. మిక్సర్ దగ్గర బేసిక్ ఆపరేషన్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో అట్లా దే ఆర్ సమ్ వాట్ స్కిల్డ్ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్. సో అందుకే ఎక్కువ మంది హైర్ చేసుకుంటారు క్రిస్టియన్స్. ఎందుకంటే వాళ్ళకి వర్క్ బాగా తెలుస్తుంది కాబట్టి. అండ్ దట్స్ వై వీఆర్ బ్లెస్డ్ విత్ ఎ గుడ్ టీమ్. మంచి టీం ఉంది మాకు ప్రస్తుతానికి. ఆర్ స్కిల్డ్ ఇన్ డూయింగ్ వాట్ దే నో. అండ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి వర్క్ నేర్చుకుంటారు అండ్ దే విల్ బీ విత్ us. అండ్ కొంచెం అర్నింగ్ కూడా చేసుకుంటారు అన్నమాట.
వైర్స్ని చిప్పులు లేకుండా చుట్టడం ఒక పెద్ద టాస్క్ ఉంటుంది. ఎస్పెషల్లీ కొత్త కొత్త వైర్స్ అన్బాక్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఈజీగా చుట్టుకో ఫోల్డ్ కావు. ఒక్క వైర్కి ఎంత మురికెళ్ళలేదు అంటే ఎన్ని వైర్లు ఉన్నాయి, ఎంత మురికెళ్తో మీ ఊపోకి వదిలేస్తుంది. ఇష్టం వైర్ అసలు చుట్టలే చుట్టూ ఏంటంటే వైర్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. వైర్స్ అయితే మొత్తం నీట్గా క్లీన్గా అయిపోయి ఈ ట్రేలో సెట్ చేసుకున్నాం. సో పవర్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు నీట్ చదువుకోవాలి. ఆ తర్వాత స్పీకాన్స్ ఇప్పుడు తుడవాలా వద్దా అని ఆలోచిస్తున్నా కదా. ఎందుకంటే స్పీకాన్లు ఏంటంటే ఎప్పుడు దుమ్ములోనే కూర్చుంటాయి అవి. అట్లా ఇవంటే మానిటర్స్కి ఇన్స్ట్రుమెంట్స్కి వెళ్తే కూడా జర నీట్గా కనబడాలి, కానీ ఇది ఎక్కువ అవసరం లేదు, మ్యాండేటరీ కాదని అనుకుంటున్నాం. పవర్ బోర్డ్స్ అయితే అంతా సెట్ చేసుకొని తర్వాత స్పీకర్స్ అన్నీ ఫస్ట్ పైన క్లాత్ ఈ ఏదైతే మనము బ్యాగ్స్ వేసుకున్నామో వీటిని తుడిచి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఓపెన్ చేసి మొత్తం ఓపెన్ చేయము, జస్ట్ ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేసి కొంచెం నీట్గా WD-40తో తుడుస్తాం అనమాట. WD-40తో తుడిస్తే ఏమవుతుంది అంటే బ్లాక్నెస్ అనేది మంచిగా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అట్లా అనమాట. సరే లెట్స్ డూ. బోర్డ్స్లో కూడా మనం అన్నీ కిందనే ఇచ్చుకుంటాం కాబట్టి అంత మ్యాండేటరీ కాదు. సో అయితే MMG సిరీస్ బోర్డు ఖాస్ ఏం లేదు కానీ బాగానే ఉంటుంది బోర్డు. మనం మోస్ట్లీ బోర్డ్స్ అన్ని మేము తయారు చేసుకున్నాం, అంటే వైర్ మేము తెచ్చుకొని ఆ బోర్డ్స్ కూడా మేము కొనుక్కొని నీట్గా ఇంట్లో కూర్చొని వేసినమాట. మా అన్న ఇవే రెడీమేడ్, ఇక MMG రెడీమేడ్ కొన్నాం. మిగతా అన్నీ మోస్ట్లీ మనమే కూర్చొని తయారు చేసుకోం అన్నమాట. ఇవి మెయిన్ బోర్డ్స్. మెయిన్ అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, దీన్ని మనము జనరేటర్ నుంచి లేదంటే మెయిన్ పవర్ సోర్స్ నుంచి తీసుకొని స్టెబిలైజర్ దగ్గర పెట్టుకుంటాం అనమాట. సో ఇట్లాంటివి 2 ఉంటాయి మన దగ్గర, ఇవి మెయిన్ బోర్డ్స్ అనమాట. వీటి నుంచి మనం పవర్ గుంజుకుంటాం బేసిక్గా. సో సౌండ్ బిజినెస్ ఎందుకు పెట్టిరని చాలామందికి క్వశ్చన్ రావచ్చు. సో ఈ సౌండ్ సిస్టమ్ అనే బిజినెస్ పెట్టాలని మా డాడీ డ్రీమ్ అనమాట ఎప్పటి నుంచో. సిన్స్ వేవర్ లిటిల్, నేను మా అన్న చిన్న ఉన్నప్పటి నుంచే మా డాడీకి ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ సౌండ్ అంటే. ఆల్ ద టైమ్ యూస్ టు గో టు సౌండ్ ఎక్స్పోస్, విజిట్ దేర్ అండ్ బ్రింగ్ కొటేషన్స్ ఆఫ్ ఆల్ ద ఎక్విప్మెంట్ విచ్ హ్యాస్, బట్ ఎవర్ యూస్ టు బై. బికాజ్ అప్పట్లో మేము అంత ఫైనాన్షియల్గా ఫ్రీ కాదు అప్పటికి. ఇప్పుడు కూడా అంతేం కాదు, బట్ ఏదో బై గాడ్స్ గ్రేస్ వీఆర్ పులింగ్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ డే అన్నమాట. సో మా డాడీకి అప్పటి నుంచే బాగా ఇంట్రెస్ట్ సౌండ్ అంటే. సో ఇది 2020లోనే మేము స్టార్ట్ చేసాం. 2020లోనే స్టార్ట్ చేసాం. 2021లోనే మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం అన్నమాట. సో ఆ స్టార్టింగ్లో వి ఓన్లీ ఇన్వెస్టెడ్ ఇన్ లిటిల్, ఓన్లీ కొన్ని స్పీకర్సే ఉన్నాం. అది కూడా ఫస్ట్ మా ఎక్విప్మెంట్ వచ్చేసరికి మ్యాకీ 15" 2 మానిటర్స్, దాంతో పాటు 18" సబ్స్ 2 ఇప్పుడు చూపించాను కదా. తర్వాత మ్యాకీ 12" 2. సో దిస్ వాజ్ అవర్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫ్యూ వైర్స్. సో మోస్ట్లీ మా కేబుల్స్ వచ్చేసరికి అన్ని MX కేబుల్సే ఉంటాయి, క్రిస్టల్ అవేం వాడట్లేదు ఇంకా. అంటే అంత అప్పటికి అంటే లైక్ ఇంకా వాడే దగ్గరికి వెళ్ళలేదు, మెల్లగా వెళ్తాం, క్రిస్టల్ కేబుల్స్ కూడా తీసుకుంటాము. సో ఓన్లీ ఫ్యూ కేబుల్స్, 2 మానిటర్లు, 2 టాపులు, 2 బిన్లు, అది చెప్పాలంటే. సో దాట్ వాజ్ అవర్ ఇనిషియల్ స్టార్టింగ్ సెటప్ టు బిగిన్ విత్. మిక్సర్ కూడా లేకుంటుండే స్టార్టింగ్లో. చర్చ్లో యమహా MG
MGP 21 ఛానల్ మిక్సర్ ఉంటుండే. సో ఆ మిక్సర్తోనే మేము ఆపరేట్ చేస్తుండే ఫ్యూ ఈవెంట్స్ స్టార్టింగ్ 2-3 ఈవెంట్స్. హలో గైస్, మా అన్న వీడు మా యంగెస్ట్ లేబర్ వాడు అనమాట కరెంట్లీ. అడ్వాన్స్ యా, చాలా మందికి ఇది ఏందో తెలియదు. అంత సౌండ్ ఇండస్ట్రీలో ఉంటారు కానీ ఈవెంట్ ఇండస్ట్రీ కూడా మోస్ట్లీ పెద్ద పెద్దలకు తెలుస్తుంది, బట్ చిన్న చిన్న వాళ్ళకి తెలియదు. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ కాషన్ టేప్. కాషన్ టేప్ ఎందుకు అంటే కార్పొరేట్ ఈవెంట్స్లో వెన్ వీఆర్ డూయింగ్ వైరింగ్, అంటే మనం ఎప్పుడైతే వైర్స్ అయితే ఇచ్చుకుంటామో సో వైర్స్ అనేవి ఎక్స్పోజ్ అవ్వద్దు అనమాట. మోస్ట్లీ కార్పెట్స్ కింద నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడైతే కార్పెట్స్ లేవో అండ్ పబ్లిక్ అక్కడ తిరుగుతారో సో అప్పుడు మనం ఈ కాషన్ టేప్స్ దాన్ని హైడ్ చేయాలన్నమాట. సో దట్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వైర్ తట్టుకొని పడకుండా ఉండడానికి కాషన్ టేప్స్ అన్ని వాడతాం అనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టూల్ టు లుక్ ప్రొఫెషనల్. టు బి ఆనెస్ట్, ప్రొఫెషనల్గా కనబడడానికి ఇది వన్ ఆఫ్ ద మేజర్ టూల్. అట్లా అంతే ఈరోజు అంతా మెయింటెనెన్స్. ఓకే, అదే వాషింగ్ మిషన్ అవసరం లేదు, ఆయన పైన తీసుకురావాలి. తెల్ల బట్టలు. సో స్విచ్ బోర్డ్స్ కూడా మొత్తం అరేంజ్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇవన్నీ స్పీకర్స్ నీట్గా కూర్చొని తుడవాలి. స్పీకాన్స్ ఏమంత అవసరం లేదు, ఒక స్పీకాన్ తుడిచిన లైట్. ఈ సంత అంతా ఇప్పుడు నీట్గా ఒక్కొక్కటి తీసుకొచ్చి లోపలికి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ పెద్ద వాటితో స్టార్ట్ చేద్దాం, తర్వాత విల్ గో ఫర్ ది స్మాల్ గైస్, దెన్ విల్ ఎండ్ ఇట్. ఇచ్చట అది ఇప్పుడు ఏం చేయాలంటే ఎందుకు తిరుగుతున్నారు డబ్బా కొనుక్కోబోదండి, ఇంత పని లేదు. సో గాయ్స్, వాళ్ళ ఎవరో ఫ్రెండ్స్ మాట్లాడతాం. సో ఇవైతే మనవి పోకో 12" టాప్స్ అనమాట. సో ఇంత బలం ఉంటుంది అంటే నాకు లేదు అన్న. ఎన్ని కేజీస్ ఉంటుంది కదా ఆరెంజ్? తెలియదు నాకు కూడా, లేపనికి కూడా నాకు లేపడానికి కూర్చున్నాను. ఇట్లాంటి లేపడానికి రావు నాకు. జస్ట్ అంటే ఎవరైనా లేపితే నేను అవుతా. అన్నదా ఏంద్రా ఒకసారి ఫస్ట్ ఎందుకు నేను ఏం చేస్తున్నా అంటే క్లీనింగ్తో పాటు ఎక్విప్మెంట్ యొక్క డిస్క్రిప్షన్ చెప్తున్నా. అసలు ఏంటి ఎక్విప్మెంట్, ఏంటి, ఎట్లా వాడతామని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకు అవుతుందా కరెంట్ సప్లై ఉంది అలా దానికి? అది అంటే సో ఇది ఓపో 12" టాప్ అయితే. అంటే బేసిక్గా 12" టాప్ అన్న. ఇప్పటిదాకా మీకు మానిటర్ అయితే ఎట్లుంటుంది ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. 12" రేడియస్లో స్పీకర్ అయితే ఉంటుంది, పది ట్విటర్ ఉంటుంది. సో ఇది ఏంటిదంటే టాప్స్లో ఏంటిదంటే బేసిక్గా మనకు టూ స్పీకర్స్ ఉంటే ఒక ట్విటర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు ట్విటర్ అయితే లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడ 12" స్పీకర్ ఒకటి, ఇక్కడ 12" స్పీకర్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి ఇది మొత్తం ఒక కాంబో. ఇప్పుడు 12" టాప్స్ 2, దాంతోపాటు పోపి 18" బిన్స్ అనమాట. ఇవి
అవుట్డోర్ దుమ్ము దొరుకుతాయి, ఘోరంగా దొరుకుతాయి. పోపో చాలా బాగుంటుంది బ్రాండ్, ఎందుకంటే ప్రొఫెషనల్. చాలా అసలు చెప్తున్నా భయ, నేను చూసిన వాటిలలో ఒక మంచి అఫోర్డబుల్ రేట్కి దుమ్ము దులిపే స్పీకర్ అంటే ఇవే, దుమ్ము దులిపే స్పీకర్లు అంటే ఇవే. సో వీటిని నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ అంతా రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే బ్యాగ్స్ని నీట్గా దువ్వాలి. మొత్తం బ్యాగే తిప్పదలుచుకోవాలి గైస్, జస్ట్ పైన పైన. సో ఫస్ట్ బ్యాగ్ వేద్దాం, తర్వాత సో గైస్ దిస్ ఈస్ కాల్డ్ ద WD-40 అనమాట. సో ఇదేంటంటే బేసిక్గా ఒక టైప్ ఆఫ్ లూబ్రికెంట్ వేర్ ఇప్పుడు ఒక బోల్ట్స్ కానీ రస్ట్ పట్టిపోయినప్పుడు కానీ విప్పడానికి రావు కదా, సో ఈ స్ప్రే కొట్టి విప్పితే ఈజీగా వస్తుంది. దాంతోపాటు ఇంకెక్కడైనా సరే లైక్ జాయింట్ రస్టీగా ఉన్నా కానీ మూమెంట్ సరిగ్గా లేనప్పుడు ఇది కొడితే మంచి స్మూత్ అవుతుంది. నేను ఎందుకు వాడుతున్నా అంటే ఇక మా అన్న చెప్పిండు, మిగతా నాకు ఏం తెలియదు. అన్న చెప్పిండు అరే WD-40తో కొట్టరా మంచిగా క్లీన్ అవుతుంది అన్నది, మరి అందుకే కొడుతున్నా. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది భయ్యా అని అంటారు అంతే. కానీ అలా అయిపోయింది భయ్యా మొత్తం. సో ఇవైతే మనవి పోప్ 18 inches ప్యాసివ్ సబ్ వూఫర్స్ అనమాట. ఇవి సింగిల్ స్పీకర్ సబ్ వూఫర్స్ మాత్రమే, అంటే 18 inch స్పీకర్ ఒక్కటే ఉంటుంది, కానీ గుద్దుడు మాత్రం వేరే లెవెల్ గుద్దుతుంది అనమాట అట్లా. సో ఇది కూడా లైట్గా పైన WD-40 యూజ్ చేస్తే నీట్గా సెట్ ఉంటుంది, కానీ మస్తు గుద్దా బాగా వేస్తుంది. నెక్స్ట్ వచ్చే సామాన్ అయితే వేరే లెవెల్ ఉంటాయి గైస్, ఎందుకంటే నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ జెడ్ సౌండ్స్ అనమాట. బేసిక్గా మనకు లైన్స్ వస్తున్నాయి, కొత్త సబ్స్ వస్తున్నాయి. జెడ్లో తోప్ సబ్లు SS2s అంటారు అనమాట. వాటిని నిండాలు గుద్దుతాయి, ఘోరం గుద్దుతాయి. ఇప్పుడు ఇది ఒక్కటి ఉంది, అది ఆ బిన్ను డబల్ ఉంటుంది, అంటే రెండు 18 inch స్పీకర్లు ఉంటాయి. ఇంత హైట్ ఉంటుంది అనుకుంటా, ఆల్మోస్ట్ ఇంత హైట్ ఉంటుంది, పొడుగు ఉంటుంది, సన్న స్లిమ్ ఉంటుంది, కానీ గుద్దుడు ఏం గుద్దుతుంది. వెయిట్ చాలా ఘోరంగా ఉంటుంది కదా. అయితే ఇదే మాకు ఒక ఇద్దరం నీట్గా లేపుకొని పోవచ్చు, కాకపోతే కొంచెం స్ట్రెంత్ ఉన్న వాళ్ళు. జెడ్ డబల్ అంటే లైక్ SS2s అయితే చాలా వెయిట్ ఉంటాయి,
మామూలుగా అయితే ఇద్దరు లేపలేరు, ముగ్గురు కావాల్సి వస్తుందేమో. ఈ ఫ్లైట్ కేసు ఏదైతే ఉందో యాక్చువల్లీ మేము ఆర్డర్ చేయలేదు. మేము ఆర్డర్ చేసింది ఓన్లీ ఇంకా పెద్ద ఫ్లైట్ కేసే. చీకటే మొత్తం. ఆ పెద్ద ఫ్లైట్ కేసే మేమైతే ఆర్డర్ చేసాం అనమాట. సో మా పెద్ద ఫ్లైట్ కేసు ఇంకా ఈ చిన్న ఫ్లైట్ కేసులో అంతే 2 ఆర్డర్ చేసినాం. కానీ మనోడు ఏం చేసిండు అంటే ఇది ముంబై నుంచి చెప్పేసాను అనమాట. వీడు ఇది ఎక్స్ట్రా పంపించిండు ఒకటి, ఏదో అయితే ఎక్స్ట్రా పంపించిండు మాకు. బట్ స్టిల్ వీఆర్ యూజింగ్ ఇట్. అంటే పేమెంట్ కూడా మేము కొంచెం ఎక్కువనే చేసినాం మరి, అందుకే నేను ఎక్స్ట్రా ఇచ్చింది మరి. సరే ఏదో ఒకటి మంచి జరిగింది, అది ఇప్పుడు మాకు ఎక్స్ట్రా ఉంది అట్లా అంతే. సో మన దగ్గర మిక్సర్ వచ్చేసి యాక్చువల్లీ 3 మిక్సర్స్ అంటే లైక్ స్టార్టింగ్ నేను మీకు మా హిస్టరీ చెప్పాను ఇప్పుడు స్టార్ట్ చేసామని చెప్పి 2021లో అని చెప్పి. అప్పుడు మన దగ్గర ఓన్లీ ఏముండే మ్యాకీస్ ఉండే, మొత్తం మ్యాకీస్ ఉండే, బిన్స్ 4 మ్యాకీ మానిటర్లో. సో మిక్సర్ మాత్రం చర్చేది యమహా ఉండే, ఓన్లీ 2 to 3 times వాడిన తర్వాత దెన్ వీ ఆప్టెడ్ ఫర్ సెకండ్ హ్యాండ్ అలన్ హైత్ మిక్సర్. అనలాగ్ది ఇంత పెద్ద ఉంటుండే, అది పాత జమానా అలన్ హైత్ మిక్సర్. అది మాకు తక్కువగా దొరికింది తెలిసిన వాళ్ళంతే. సో ఆ మిక్సరు మొయ్యనికే తంటలు పడ్డాం, ఎందుకంటే ఇంత పెద్ద ఫ్లైట్ కేసు వస్తుండే దానికి. అంటే మాకు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కూడా అంత కన్వీనియంట్ లేకుంటుండే. నడిచిపోయినాయి రోజు. తర్వాత దెన్ వి థాట్ ఆఫ్ నో ఇట్స్ మనకి అంత సెట్ అవ్వట్లేదు, విల్ గో ఫర్ అనదర్ మిక్సర్ అని చెప్పి అప్పుడు మేము ఫస్ట్ ఇక దాని అలన్ హైత్ అమ్మేసి వి ఆప్టెడ్ ఫర్ సౌండ్ క్రాఫ్ట్ UI16. అది ఇంకా ఉంది, ఇప్పుడు లేదు ప్రస్తుతానికి, అంటే వేరే అన్న దగ్గరికి వెళ్ళింది. సో సౌండ్ క్రాఫ్ట్ మిక్సర్ అయితే వేరే దగ్గరికి వెళ్ళలేదు, అన్న తీసుకోపోయింది అంతే వాడడానికి, మళ్ళీ తీసుకొస్తాడు. సో ఆ UI16 మన దగ్గర ఉందన్నమాట. సో దాంతో మేము చాలా షోస్ చేసినాం. దాని తర్వాత ఇంకా ఒక పెద్ద ప్రొఫెషనల్ మిక్సర్ కావాలి, ఇంకా తప్పదు అన్న టైంలో ఫస్ట్ వి థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ TF3, యమహా TF3కి వెళ్దామని అనుకున్నాం. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండేది TF3. సో బాగా రీసెర్చ్ చేస్తే మనకు TF rack కూడా ఉంది ఒకటి ఆప్షన్ అని చెప్పి చూసినాం. తర్వాత మా అన్నయ్య ఇంకా మా డాడీ ఇంకా మా బావ ముగ్గురు కలిసి నైట్ చెన్నై వెళ్ళిపోయి, చెన్నైలో సింగిల్ పీస్ అవైలబుల్ ఉండే, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ స్టాక్ లేకుండే TF rack. ఓన్లీ చెన్నైలో సింగిల్ పీస్ అవైలబుల్ ఉంటే మా డాడీ మా అన్న మా బావ నైట్ పోయి చెన్నై పోయి డీలర్తో మాట్లాడి కాంటాక్ట్ అయ్యి అడ్వాన్స్ ఫుల్ పేమెంట్ చేసి ఒకటేసారి 1.5 lakh మిక్సర్ మొత్తం. సో 1.5 lakh పేమెంట్ చేసి తీసుకొచ్చిరన్నమాట. సో ఇదైతే ఒక బేసిక్గా మ్యాకీ బింది కింద ఒక దాన్ని చూసిపోయింది అనమాట. సో అన్నిటి ఉన్నాయని ఇక్కడ ఒకటి స్టిచ్ చేయాలి ఇప్పుడు. సో చేద్దాం కూర్చొని.
చిన్న పని రప్ప అయిపోతుంది కూర్చుంటే. అయిపోయా, అంత సింపుల్ అయిపోయింది. మీకు ఇప్పటిదాకా అయితే చెప్పినా కదా ప్యాసివ్కి యాక్టివ్కి డిఫరెన్స్ ఏంటని చెప్పి. సో ప్యాసివ్స్కి ఏంటి అంటే స్ట్రైట్గా జస్ట్ సింపుల్గా ఇక్కడ మీరు చూసినట్టయితే చూపిస్తా, జస్ట్ ఇట్లా 2 ఉంటాయి. సో ఇవి జస్ట్ నేను చెప్పిన స్పీకర్స్ మీరు పెట్టేస్తే అయిపోయి ఇవి రన్ అయిపోతూ ఉంటాయి. ఇంకా వీటికి ప్రాబ్లం ఏం లేదు. స్పీకర్ కేబుల్ వేసుకోవాలి, యాంప్లిఫైర్ నుంచి పవర్ ఇంకా సౌండ్ 2 అవుట్పుట్స్ వస్తాయి అంతే. బట్ ఇవి ఏమవుతున్నాయో ఇవి యాక్టివ్ అన్నమాట. సో వీటికి అంత కాంప్లికేషన్ సంపాదించి ఉంటుంది. నువ్వు దీనికి ఫస్ట్ పవర్ కార్డ్ ఇచ్చుకొని పవర్ ఇచ్చుకోవాలి సపరేట్గా, ఆ తర్వాత ఇందులో నుంచి ఇన్పుట్ ఇచ్చుకోవాలి XLR నుంచి. అడ్వాంటేజ్ ఏంటంటే దీని నుంచే నువ్వు మళ్ళీ అవుట్పుట్ కూడా ఇచ్చుకోవచ్చు, వేరే బిన్కి ఇచ్చుకోవచ్చు అనమాట. లేదంటే దీని నుంచి పైకి టాప్ కూడా ఇచ్చుకోవచ్చు. బట్ నేను ప్రిఫర్ చేయమట్లా, మేము టాప్స్కి సపరేట్ బీన్స్కి సపరేట్ మీడియా అవుట్పుట్ ఇస్తాము అట్లా. సో ఇదంతా యాక్టివ్. చూసిన తంపు 18S 200 watts 18-inch పవర్డ్ సబ్ వూఫర్ అట్లా, ఇవన్నీ పవర్డ్ అనమాట. అది ముచ్చట. సో ముచ్చట ఏంటిదంటే ఈ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి మ్యాక్కి ఇవి 18-inch, ఇవి బేసిక్గా ఇండోర్ స్పీకర్స్ అన్నమాట. అంటే ఇండోర్కి పరిమితం అని కాదు, కానీ బేసిక్గా ఎట్లా చెప్పాలి, మోస్ట్లీ ఇండోర్కే. ఎందుకంటే ఇవి ఇన్వర్టెడ్ స్పీకర్స్. ఇప్పుడు దాకా మీరు చూపించినారా వాటికి గ్రిల్ ఉంది. సో స్పీకర్ అనేవి స్ట్రైట్గానే కూర్చుంటాయి. ఇట్లా ఒక స్పీకర్ అనేది ఇట్లా కూర్చుంటుంది, ఇట్లా ఉంటుంది అనమాట వీటికి. కానీ వీటికి ఎట్లా అంటే స్పీకర్ అనే బేసిక్గా వెనక సైడ్ ఉంటుంది అనమాట. వెనక సైడ్ ఉన్నప్పుడు బేస్ అనేది ఇట్లా రివర్బ్ అవుతుంది అనమాట. బేస్ ఇట్లా కొట్టి గాలి అనేది వెనకకు వచ్చి ఇట్లా ఈ సందులకి వెళ్ళి వస్తుంది అనమాట. సో ఇవి ఇన్వర్టెడ్ స్పీకర్స్ అనమాట. బేసిక్గా మొత్తం గుమ్ 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 అని కొడతాయి. ఇండోర్స్కి ఎక్కువ ఉంటుంది, లో ఫ్రీక్వెన్సీస్ మంచిగా వస్తాయి అన్నమాట ఇందులో అట్లా. కానీ ఖతర్నాక్ మెరుస్తుంది కదా గైస్, అంటే సైడ్కి పట్టించుకోకండి కొంచెం. ఇది మాత్రం కత్తిలా మెరుస్తుంది కాబట్టి మొత్తం కానీ WD-40 మహిమ నీట్గా చిమ్చిమాయిస్తున్నాయి అన్ని స్పీకర్లు. సో ఈ స్పీకర్
నెక్స్ట్ రికార్డింగ్ యా. సో ఈ స్పీకర్కి ఇక్కడైతే ఇప్పుడు డ్యామేజ్ అని ఉండే. ఇది ఎట్లయిందంటే ఒక ఈవెంట్ అయిపోయి నైట్ పౌడర్లు వేసుకొని వస్తాను అనమాట. సో ఇప్పుడు దీన్ని పౌడర్లో పైన వేసారు ఎవరో మా టీం మెంబర్స్. వేసిన తర్వాత హఫీస్పేట్ దగ్గర బ్రిడ్జ్కి నుంచి వస్తున్నాడు పౌడర్. ఆ బ్రిడ్జ్కి ఎంటర్ అయ్యాగానే అది చాలా డౌన్ ఉంటుంది అనమాట. తెలిసి ఆడ పైన తగిలినట్టున్నది. మేబీ లైక్ దిగేటప్పుడు ఏం కాదు, ఎక్కేటప్పుడు కొంచెం బంప్ ఉంటుంది అనమాట. అక్కడ తగిలి ఇదంతా కవర్ చినిగిపోయింది. కాకపోతే అంత డ్యామేజ్ ఏం అవ్వలేదు, ఓన్లీ ఇట్లా డ్యామేజ్ అయింది కొంచెం. బట్ ఇక మళ్ళీ కవర్స్ అన్ని పిలిపించి అంతా నీట్గా కుట్టియాలి. మ్యాక్కి అన్నీ మళ్ళీ కుట్టియాలి, ఎందుకంటే చాలా ఓల్డ్ అయిపోయినాయి. చూసుకోవచ్చు మొత్తం. అంటే అప్పుడు కూడా అంత క్వాలిటీ కుట్టాడు మనోడు. ఈ పోప్స్కి ఇంకా క్యూఎస్ఎస్కి మాత్రం చాలా మంచి క్వాలిటీ కూడా మొత్తం కుట్టిండు. బేరంగర్కి స్టార్టింగ్ నుంచి చెప్పేలే వేస్ట్ అయితే. సో వీటికి మాత్రం చేపియాలి జరా. మొత్తం క్లీనింగ్ నీట్ అరేంజ్మెంట్ అయితే అయిపోయినాయి. సో ఇదైతే మన ఎంటైర్ సెటప్. కాకపోతే ఇందులో కూడా కొన్ని మిస్సింగ్ ఉన్నాయి. అంటే మిస్సింగ్ కాదు, వేరే దగ్గరికి వెళ్ళినాయి. ఇప్పుడు వస్తే మాకు కూడా తెలియదు, ఫాలో అప్ చేసుకోవాలంటే. ఇంకా ఇటు సైడ్ అంతా సదిరేది ఉంది, బట్ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. సో ఇంకా తర్వాత చదువుతాం ఇదంతా. సో అంతా క్లీన్ అయిపోయింది, అంతా సెట్ అయిపోయింది. మండే మళ్ళీ అన్ని ప్రోగ్రామ్కి పోతాయి నాకు తెలిసి. మెయిన్గా పెద్ద సామాన్ అంతా మండే ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాయి. తర్వాత నెక్స్ట్ ఇక మనకు మీటింగ్స్ ఉంటాయి ఏప్రిల్ ఎండింగ్లో, చూద్దాం. మొత్తానికి అయితే ఇక ఇదే గైస్. సో బ్లాగ్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఏ బ్లాగ్స్లో కూడా, బట్ కొడితే మంచి సపోర్ట్ ఉంటుంది. ఈ మన ఛానల్ కూడా మంచి గ్రోత్ నేను చూస్తున్నా. సో యా, డెఫినెట్లీ మీ సపోర్ట్ అయితే కావాలి గైస్. బాయ్.